మరొక పర్యాము దేవుడు మనకిచ్చిన యొక్క మంచి ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మీ యొక్క బైబిల్స్ అంతా మీరు తెరిచి ముందు ఉంచుకోండి. మీ వీలైతే పెన్ను పేపర్ కూడా ఉంచుకొని మరి ప్రాముఖ్యమైన అంశాలు మరి గుర్తు చేసినప్పుడు రాసుకోవడానికి ప్రయత్నించండి. యాకోబు పత్రికను మనం గత వారంలో ప్రారంభించుకున్నాము. పోయినసారి మనం చూసిన రీతిగా మరి యాకోబు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరుడు ఈ యొక్క పత్రికను రచించినట్టుగా మనం చూసుకున్నాము. తర్వాత ప్రప్రథమంగా మరి నూతన నిబంధనలో రాసిన పుస్తకాల్లో ఈ పత్రిక ఒకటే అని కూడా మనం గత వారం చూసుకున్నాం. మరి ఎవరికి ఉద్దేశించి రాయబడిన పత్రిక మనం అన్వేషించుకొని మరి చెదిరిపోయిన యూదులకు ఉద్దేశించి రాయబడినట్టుగా కూడా మనం ఉపోద్ఘాతంలో చూసుకున్నాం. మరి ఇక యూదులు ఎంతో శ్రమకు లోనైన వారు ఉంటున్నారు, వారిని ఆదరించి మరి రాసిన పత్రికగా కూడా చూసుకుంటున్నాం. సరే, మొదటి వచనము మనం చదువుకుందాం. యాకోబు పత్రికలో మరి దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరిన ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి రాయునది. ఇక్కడ మరి యాకోబు భక్తుడు తన స్వీయ పరిచయము సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాడు. ఆ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో మరి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనిద్దాం. ఏదో తన గురించి గొప్ప మరి ఒక గుర్తింపు కలిగి మరి రాయట్లేదు, కానీ మరి ఏ రీతిగా తను పరిచయం చేసుకుంటున్నాడంటే మరి దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు దాసుడైన యాకోబు. మన యాకోబు భక్తుడు మన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి సహోదరుడుగా చూస్తుంటున్నాం, హాఫ్ బ్రదర్. మరి ఆ యొక్క పరిచయము ఇక్కడ ఇవ్వట్లేదు, కానీ మరి ఆత్మీయ పరిచయంతో తాను స్వీయ పరిచయం చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ మనం గమనించగలం. అయితే ప్రియులరా, మరి 3 మాటలు ఇక్కడ రాయబడింది. ప్రభు అయిన యేసు క్రీస్తు, లార్డ్ జీసస్ క్రైస్ట్. మరి వీటి గురించి ఒక నిమిషం మనం ఆలోచిస్తే మనం ఏం చేయవలసి ఉంటుందో, మనం ఏ రీతిగా మనల్ని గుర్తించుకోవాలో అనే విషయము ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ యొక్క విషయము లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసు క్రీస్తు, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రభువు అంటే మరి హీస్ ద లార్డ్. ఆ ప్రభువుకు మనం లోబడేవారు ఉండాలి. వి షుడ్ సబ్మిట్ టు ద లార్డ్ అన్న మాట చూస్తుంటున్నాం. తర్వాత యేసు అంటే రక్షకుడు, వన్ హూ సేవ్స్. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టింటున్నాడు. అటువంటి రక్షకుడిని మనం ఏం చేయాలంటే ప్రేమించాలి, ఆయనకి ఇవ్వవలసిన గౌరవము మరి ఇవ్వాలి, ఆయనని హెచ్చించాలి అనే విషయం కూడా మనకు నేర్చుకుంటున్నాం. 111వ కీర్తన 9వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. ఆయన తన ప్రజలకు విమోచనం కలుగజేయువాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించువాడు, ఆయన నామం పరిశుద్ధమైనది, పూజింపదగినది. హోలీ అండ్ రెవరెంట్ ఈజ్ హిస్ నేమ్. అంటే మన రక్షకుడు మరి గౌరవముకు మరి మన మర్యాదకు మన ప్రేమకు యోగ్యుడు. 3వ మాట క్రీస్తు అంటే అభిషక్తుడు, పంపబడిన వాడు అనే అర్థం వస్తుంటుంది. మెస్సయ్య అనే మాట కూడా మన క్రీస్తు అనే దానికి అర్థం చెప్పుకోవచ్చు. అంటే మనకు ప్రకటన గ్రంథంలో క్రీస్తు గురించిన ఒక మంచి పరిచయము అక్కడ ఉంటుంది. అదేమంటే హూ వాస్, హూ ఈస్ అండ్ హూ ఇస్ టు కమ్. అంటే తెలుగులో వర్తమాన భూత భవిష్యత్ కాలమందు ఉన్నవాడు అనే మాటతో అక్కడ వర్ణించారు, కానీ ఇంగ్లీష్ లో హూ వాస్ అంటే ఇంతకు ముందు ఉన్నవాడు, ప్రస్తుతం ఉన్నవాడు, రాబో కాలంలో వచ్చేవాడు అని కూడా అక్కడ మన అర్థం ఇస్తుంటుంది. అయితే ప్రియులారా, క్రీస్తు అనే మాటకు ఏ రీతిగా మనం క్రియారూపముగా మనం నేర్చుకోవచ్చు అంటే మరి వీఆర్ ద విట్నెసెస్ ఆఫ్ హిమ్. ఆయనకు సాక్షులుగా ఉంటున్నాం. అంటే ఆయన ఏ రీతి అయితే మరి క్రీస్తు ఈ లోకంకు పంపబడ్డాడో మనం కూడా ఈ లోకంలో ఆయనకు సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాము అన్నమాట మనం గుర్తించుకోవాలి. సో ప్రభు అయిన యేసు క్రీస్తుకి 3 అర్థాలు ఉన్నాయండి. ప్రభువు, ఆయనకి లోబడాలి, హీఈస్ అవర్ లార్డ్. రెండోది యేసు మన రక్షకుడు, ఆయనను ప్రేమించాలి, ఆయనను గౌరవించాలి. మరి 3వది క్రీస్తు అనే మాట చూస్తుంటున్నాం. ఆ యొక్క మాటకు మనం చేయవలసింది, మనం ఆచరణలో పెట్టవలసింది ఆయనకు సాక్షులుగా ఉండాలి అని కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. సరే, మరి యాకోబు భక్తుడు తన గురించి స్వీయ పరిచయం చేసుకుంటున్నాడు. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దాసుడు, బాండ్ స్లేవ్, బాండ్ సర్వెంట్. అయితే ప్రియులరా, మనం ఏ రీతిగా మనం పరిచయం చేసుకోగలము అనే మాట ఒకసారి గమనించుకుందాం. మొదటి మాట, వన్స్ ఎ సిన్నర్ బట్ నౌ ఎ సెయింట్. ఒకప్పుడు నేను పాపిగా ఉన్నాను,
ఇప్పుడైతే నేను పరిశుద్ధుడను. రెండవ పరిచయం, వన్స్ ఐ వాస్ బ్లైండ్, ఒకసారి నేను అంధుడుగా ఉంటున్నాను, ఇప్పుడు నేను చూస్తుంటున్నాను. ఈ మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసుకోవచ్చు. మూడవది పరిచయం, ఒకానొక సమయంలో నేను సాతానుకు ఒక పనిముట్టుగా ఉంటిని, ఇప్పుడు నేను దేవునికి దాసుడుగా ఉంటున్నాను అని చెప్పుకోవచ్చు. మూడవ పరిచయం. నాలుగవ పరిచయం ప్రియులారా, మరొకసారి మనం వెలివేయబడిన వారంగా ఉంటున్నాం, ఇప్పుడైతే ధన్యులుగా ఉంటున్నాం. మరి ఈ పత్రిక ఉద్దేశించి రాయబడిన తీరు చూస్తే మరి యాకోబు భక్తుడు త్వరపడిన స్థితిలో, అంటే నేను చెప్పదలుచుకుంది త్వరగా చెప్పాలి అనే ఉద్దేశంతో రాసినట్టుగా మనం కనబడుతుంటుంది. ఎందుకంటే గ్రీటింగ్స్ అనే ఒక్కొక్క మాటతే మరి యొక్క యూదులను ఉద్దేశించి వారికి హలో చెప్పినట్టుగా కూడా మనము గమనించగలము. తెలుగులో మాత్రము మీకు శుభము అని మాత్రమే వాళ్ళని సంబోధిస్తుంటున్నాడు. అంటే ఆ సమయంలో ఆయనకి ఆ యొక్క పత్రిక రాయడంలో ఉద్దేశం ఏమంటే, ఇంకా నేను సమయమును వ్యర్థం చేయడానికి వీలు లేదు, నేను చెప్పదలిచింది త్వరగా ఈ యూదులకు చెప్పాలి, ఈ ప్రపంచానికి తెలియజేయాలి అనే ఉద్దేశముతో రచించినట్టుగా ఈ యొక్క పత్రికను మనం చూస్తుంటున్నాం. పిల్లలు, ఒకవేళ ఆ యొక్క సందర్భంలో మొదటి శతాబ్దంలో ఉన్న సంఘానికి అంత త్వరపడి రాయాల్సిన పత్రిక అయితే మనకు ఎంతగానో మరి అనుభవించుకోగలిగిన పత్రిక కూడా మనం చూసుకుంటున్నాం. శుభమని చెప్పుతూ మరి ఆ యొక్క పరీక్షలకు బాధలకు లోనైన యూదులను మరి నేరుగా తను చెప్పదలిచిన విషయాన్ని మరి నాంచక మరి చెప్పినట్టుగా కూడా మనం చూస్తుంటున్నాం. అయితే మొదటి 12 వచనాల్లో ఉన్న ప్రాముఖ్యమైన అంశం అంటే దేర్ ఆర్ ట్రయల్స్ ఆన్ ద అవుట్ సైడ్, అంటే మనకు బయట నుండి ఎన్నో పరీక్షలు వస్తున్నట్టుగా కూడా మనం తెలుసుకోవాలి. రెండోది 13 నుంచి 27వ వచనం వరకు ఉన్న సారాంశం ఏమంటే, మనకు లోపట మన ఆంతర్యంలో అనేకమైన శోధనలు మరి సాతానులు కలగజేస్తుంటున్నట్టుగా చూస్తుంటున్నాం. మొదటి 12 వచనాల్లో దేర్ ఆర్ ట్రయల్స్, పరీక్షలు. ఎవరు కలగజేస్తారంటే పరీక్షలు? దేవుడు మాత్రమే మనకు పరీక్షలు ఇస్తుంటున్నాడు. ఎందుకు పరీక్షలు మనకు పరీక్ష పెడుతుంటున్నాడంటే, మనం విశ్వాసం బలపరచబడాలి, మనము ఆ పరిపక్వతలోనికి వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో అనేకమైన పరీక్షలు మనకు అనుమతిస్తున్నట్టుగా కూడా మనం నేర్చుకోగలం. రెండోది ప్రియులారా, 13 నుంచి 27వ వచనం వరకు మనకు ఎన్నో శోధనలు కలుగుతుంటున్నాయి. ఈ శోధనలు దేవుని వలన కలగదు. ఎందుకంటే ఈ యొక్క వాక్యం కూడా ఈ యొక్క పత్రికలనే మనకు రాయబడినట్టుగా కూడా మనం చెప్పుకోగలం. ఈ శోధనలు అనేవి మరి సాతానుడు కలుగజేస్తుంటున్నాడు. ఎందుకు కలుగజేస్తుంటున్నాడు అనే ప్రశ్న వేసుకుంటే, మనని శోధనలో దింపి మన పాపములో తోసివేసి మన నాశనం చేయాలనే ఉద్దేశంతో అనేకమైన శోధనలు మనకు కలగజేస్తున్నట్టుగా కూడా మనము చెప్పుకోవచ్చు. 2వ వచనం ఒకసారి చదవండి. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మహా ఆనందమని ఎంచుకోండి. మనకు కలిగే పరీక్షలు, ట్రయల్స్, మరి అవి మనకు ఆనందముగా ఎంచుకోవాలని ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తుంటున్నాడు. మరి ఈ యొక్క పరీక్షల గురించి వేరే భక్తులు చెప్పిన మాటలు కూడా ఒకసారి మనం గమనిద్దాం. రెండవదిగా మరి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. అక్కడ కూడా పేతురు భక్తుడు మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంటున్నాడు. అదేమంటే, మీరు ఆనందించుడి, మరి శ్రమలు కలిగినప్పుడు ఆనందించుడి. మళ్ళీ అదే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, మనకు శ్రమలు కలిగినప్పుడు అంట అది ఆశ్చర్యపడకండి అని ఏదో ఒక వింత జరిగినట్టుగా మీరు భావించకండి అని 4వ అధ్యాయం 12వ వచనంలో మంచి థింక్ ఇట్ నాట్ స్ట్రేంజ్ వెన్ యూ అండర్గో టెస్టింగ్. ఎందుకంటే అది మన విశ్వాసకు పరీక్ష అని మరి పేతురు భక్తుడు చెప్తుంటున్నాడు. సరే, ఇద్దరు గురించి చెప్పుకున్నాము. పౌలు భక్తుడు మరి పరీక్షల గురించి ఏం చెప్తుంటున్నాడంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయ పడుదుము. వి ఎగ్జల్ట్ ఇన్ ట్రిబులేషన్స్. మనకు బాధలు కలిగినప్పుడు, మనకు శ్రమలు కలిగినప్పుడు, దేవుడు మనం పరీక్షించినప్పుడు మనం ఏం చేయాలట? అతిశయపడాలని మరి పౌలు భక్తుంటున్నాడు. సరే, యాకోబు భక్తుడు చెప్పిన మాట చూసుకున్నాం, పేతురు భక్తుడు చెప్పిన మాట చూస్తుంటున్నాం, పౌలు భక్తుడు చెప్తుంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు ఏం చెప్తుంటున్నాడు? తను జీవించిన కాలం, పరిచర్య చేసిన కాలంలో యోహాను సువార్త మరి 16వ అధ్యాయం 33వ వచనంలో
ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్స్, ఈ లోకంలో మీకు శ్రమలు కలిగాను. అయితే మరి అధైర్యపడకండి, ధైర్యం తెచ్చుకోండి, ఈ లోకమును నేను జయించుతున్నాను. ఈ యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో అది ఒక వాగ్దానంగా చెప్పుకోవచ్చు. మరి యేసు ప్రభు చెప్పింది, ఇన్ ద వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబులేషన్స్, మీకు శ్రమలు కలుగును, ఇది ఒక వాగ్దానము అని కూడా మనము ఈ యొక్క వాక్యమును మరి పరిశీలించి తెలుసుకోవచ్చు. ఇంతకీ ఒకసారి మరి పాత నిబంధన కూడా వెళ్ళినట్లయితే యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో యోబు యొక్క స్నేహితుడు పలికిన మాటలు చూసుకున్నట్లయితే, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవనకే పుట్టుచున్నారు. పిల్లరా, ఇక శ్రమలు అనేక పదానికి మన అర్థం కూడా చెప్పుకుంటే మంచిది. బైబిల్ స్టడీ కాబట్టి ప్రతిదీ మనం లోతుగానే మనం గమనించుకొని వాటిలో అర్థము మనము అన్వయించుకోవాలి. మరి ఈ యొక్క పరీక్షలు, ట్రయల్స్ అనేది మరి గ్రీకు భాషలో ఉన్న అర్థం ఏమంటే టు హోల్డ్ అప్ కరేజస్లీ అండర్ ఫైర్. చుట్టూ కాల్పులు జరుగుతున్నప్పుడు ధైర్యంగా ఆ కాల్పుల మధ్య నిలబడడమే ఈ యొక్క పరీక్షలకు మరి గ్రీకు అర్థం భాషలో ఉన్న అర్థంగా కూడా మనం చూస్తుంటున్నాం. చుట్టూ ఎంతో శ్రమలు ఉంటున్నాయి, కానీ ధైర్యంగా నిలబడి, అందుకనే ఈ యొక్క మొదటి అధ్యాయంకి మరి చెప్పుకునే శీర్షికం అంటే స్టాండ్ విత్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ప్రియులారా, ఈ యొక్క లోకంలో మనం క్రైస్తవులుగా విశ్వాసాలుగా ఉన్నప్పుడు మనకు తెలుసు మనము ఎంతో అసహనముతో జీవించేవారు. వీఆర్ ఆల్ ఇంపేషెంట్ పీపుల్ అని తెలుసు. అయితే మరి యొక్క పేషెన్స్ అనేది, మరి ఓర్పు, సహనం అనేది ఏ రీతిగా వస్తుందంటే ఇక పరీక్షల ద్వారానే అని మనం కూడా చెప్పుకోవచ్చు. సో 2వ వచనంలో ఉన్న ప్రాముఖ్యమైన ఒక మెసేజ్ మరి ఏమంటే, అది మనకు ఈ యొక్క పరీక్షల గురించిన ప్రోత్సాహము. వీఆర్ ఎంకరేజ్డ్ వెన్ వి అండర్ గో ట్రయల్స్. అంటే మనం ఏ రీతిగా కూడా కృంగిపోకుండా మనకు ఒక ప్రోత్సాహం దొరుకుతుంటుంది. అది ఒక వింతగా భావించకండి. యేసు ప్రభు మనకి ఇచ్చిన ఒక వాగ్దానం, యు విల్ హ్యావ్ ట్రిబులేషన్స్. గత 3-4 వచనాల్లో ప్రియులారా, ఈ యొక్క పరీక్షలు వల్ల కలిగే పర్యవసానాలు గురించి ఆలోచిద్దాం. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలిగే పరీక్ష ఓర్పును పుట్టించును. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనా కొదవలేని వారిని ఉన్నట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఓర్పు పుట్టాలంటే దానికి పరీక్షలు అవసరము అనేక చిన్న మాట ఎప్పుడు కానీ మనం గుర్తుపెట్టుకోండి. మరి ఓర్పు అనేది ఏదో ఒక పుస్తకం చదివితే రాదండి, ఒక ప్రసంగం వింటే రాదండి, ప్రార్థన చేస్తే కూడా రాదండి. మరి యొక్క వాక్యమును బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమంటే, మరి సహనము లేక ఓర్పు మనలో కలగాలంటే ఆ యొక్క జీవితంలో ఉన్న కష్ట నష్టాలు మనం ఎదిరించవలసిందే, సహించవలసిందే, మనం సంతోషంగా అనుభవించవలసిందే అనేక ప్రాముఖ్య పాఠము మన ప్రతి ఒక్క క్రైస్తవుడు మనం నేర్చుకోవాలి. ఈ యొక్క పరీక్షలు మరి దేవుడు ఎందుకు మనకు పెడుతుంటున్నాడంటే, తన మీద ఆధారపడే జీవితం మనం కలిగి ఉండాలని ఆయన ఇక పరీక్షలను ఇస్తుంటున్నాడు. ప్రతి పరిస్థితిలో ఆయన మీద ఆధారపడే ఉద్దేశంతో ఈ పరీక్షలు అనేవి మనకు అనుమతిస్తున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మన యొక్క జీవితం ఏ రీతిగా ఉందంటే, మనం అనుకొనిన మరి ఒక పరిస్థితులు జరగకపోతే ఎంతో నిరుత్సాహపడుతుంటున్నాం. మనం ఊహించిన పరిణామాలు మనకు రాకపోతే కృంగిపోతుంటున్నాం. మరి అక్కడ మనం ఏం చేస్తున్నామంటే పిల్లరా, అక్కడతో అక్కడ ఆగిపోతుంటున్నాం. ముందు సాగిపోయేవారుగా ఉండకుండా మనం అక్కడ వి కాల్ ఇట్ క్విట్స్. అంటే ఇంకా మనకు క్రైస్తవ జీవితం ఇటు పరీక్షలతో ఉంది, కష్ట నష్టములతో మనం ఎదిరించవలసిన ఇంకా అవసరం లేదని ఆగిపోయేవారు ఉంటామని కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క పరీక్షల ద్వారా మనకు ఒక మంచి పర్యవసానం మనకు దొరుకుతుంటుంది. అదేమంటే మనలో ఓర్పు, సహనం అనేది పుట్టుతుందని కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒకనొక సమయంలో ఒక పాస్టర్ దగ్గర ఒక విశ్వాస వచ్చారట. వచ్చి, అయ్యగారండి, నాకు ఎంతో అసహనం ఉంటుంది, ప్రతి చిన్నవాటికి నేను ఎంతో అసహనం కనపరిచేవాడుకుంటున్నాను, మరి నా గురించి ప్రార్థించండి, మరి ఎంతో ఓర్పును సహనమును పుట్టించేలాగా ప్రార్థించమని ఆ యొక్క దైవజనుని కోరినట్టుగా కథలో ప్రియులారా, ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన కోరింటున్నాడో అప్పుడు ఆ దైవజనుడు ఆ యొక్క విశ్వాసి ఇద్దరు ప్రార్థించారట. ఆ దైవజనుడు ఈ రీతిగా ప్రార్థించారట, ప్రభువా, ఈ సహోదరుడు ఓర్పును అడుగుతుంటున్నాడు, మీరు ఆయనకి శ్రమలను పంపించండి, ఆయనను పరీక్షించండి అని ఒక ప్రార్థన చేసి, చిన్న ప్రార్థన చేసి ఆమెను అన్నాడట. అప్పుడు ఆ విశ్వాసి అన్నాడట, అయ్యగారండి, మీకు
మరి సరిగా వినపడినట్లేదు. నేను కోరింది సహనము, ఓర్పు, కానీ మీరు కోరింది, దేవుని కోరింది మరి పరీక్షలు, శ్రమలు అని నేను ఆ ప్రార్థనలు విన్నాను. మరి దయచేసి అది కాదు నేను మీకు కోరింది అని చెప్పేసి అన్నాడట. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడట, అయ్యా, శ్రమల ద్వారానే మనం సహనము, ఓర్పును మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అందుకనే శ్రమలు మీ కొరకు నేను కోరుకున్నాను. శ్రమలు, పరీక్షలే మనకు ఓర్పును, సహనము కలుగజేస్తుంటుందని ఆ యొక్క దైవజనుడు చెప్తుంటున్నాడు. ఇంపేషన్స్ అండ్ అన్బిలీఫ్ దే గో టుగెదర్. అసహనము, అవిశ్వాసము మరి రెండు కలిసి వెళ్ళినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. మన యొక్క పరీక్షలకు ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ పేషెన్స్. ఈ యొక్క సహనం కలుగుతుంది అనుకోండి, మరి ఏమి లాభము అని మనకి ప్రశ్న వేసుకోవచ్చు. వెన్ వి గెట్ పేషెన్స్, వాట్ ఈస్ మోర్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ అవర్ లైఫ్? ఎప్పుడైతే సహనము, ఓర్పును మనం జీవితంలో అలవర్చుకుంటున్నామో ప్రియులారా, అది మన పరిపక్వతలోకి నడిపించేది ఉంటుంది. ఇట్ లీడ్స్ అస్ టు మెచ్యూరిటీ. పరిపక్వమైన జీవితమును మనము పొందుకుంటున్నాం అనే విషయం గమనించుకోవాలి. సో పరీక్ష ఓర్పును పరిపక్వతను మనం సంపాదించుకోవచ్చు అనే చిన్న సూత్రము మనం ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, వాట్ ఈజ్ మెచ్యూరిటీ? పరిపక్వత అంటే ఏమి అని మన ప్రశ్న వేసుకుంటే ప్రియులారా, మొదటి మాటగా లెర్నింగ్ టు ట్రస్ట్ గాడ్ అండ్ డిపెండ్ ఆన్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్. మరి ప్రభు మీద ఆధారపడడం, ప్రతి సమయంలో ఆయన మీద ఆధారపడడమే ఆ యొక్క పరిపక్వత అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయనకు మహిమకరంగా జీవించడమే పరిపక్వమైన జీవితము, క్రైస్తవ జీవితం అని చెప్పుకోవచ్చు. రెండోది, మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందు కొనసాగిపోవడమే ఆ పరిపక్వత. మెచ్యూరిటీ ఇస్ లెర్నింగ్ టు మూవ్ ఆన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఆబ్స్టకల్స్. అయితే ప్రియులారా, ఇంగ్లీష్ లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ గెట్స్ గోయింగ్. సో ఈ వచనంలో 3-4 వచనాల్లో మనం అన్వయించుకోవాల్సిన ఒక పాఠం ఏమంటే, మనం ఈ పరిపక్వతలోనికి రావాలంటే మనము ఆనందించేవారు ఉండాలి. కౌంట్ ఇట్ ఆల్ జాయ్. సో కౌంట్ ఆల్ ద ట్రయల్స్ అండ్ లెట్ దేర్ బి రిజాయిసింగ్ ఇన్ అవర్ లైఫ్. రెండవ వచనంలో మనం నేర్చుకున్న మరి ఒక పాఠం ఏమంటే, మన పరీక్షలు కొరకైన ప్రోత్సాహమును మనం పొందుంటున్నాం. 3-4 వచనాల ప్రియులారా, ఆ పరీక్షల వల్ల వచ్చే ఫలితము మనం చూసుకుంటున్నాం. సరే, పరీక్షలు మనకు ఎదురైనప్పుడు, దేవుడు మన పరీక్షకు పెట్టినప్పుడు, మరి దాంట్లో కొన్ని మనం ఆచరించదగిన కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటున్నాయి, కొన్ని సూత్రాలు మనం గమనించుకుందాం. మొదటిగా, వాల్యూ ద స్పిరిచువల్ మోర్ దెన్ ద ఫిజికల్స్ ఆర్ ద మెటీరియల్స్. మనం అటువంటి సమయంలో ఎప్పుడైతే పరీక్షకు లోనవుతుంటున్నామో ఆత్మీయతలో ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండాలి. భౌతికమైన విషయముల కంటే ఆత్మీయతకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఉండాలి. రెండోది, లివ్ ఇన్ ద ప్రెజెంట్ విత్ ఎ ఫోకస్ ఆన్ ద ఫ్యూచర్. ప్రస్తుతంలో ఏ రీతిగా జీవించాలంటే ఆ రాబో వాటిని గురించిన ఆ యొక్క దృష్టి, అంటే భవిష్యత్తు గురించిన దృష్టి మనం కలిగి ఉండాలి. మూడోది, హ్యావ్ ఎ జాయ్ఫుల్ యాటిట్యూడ్ అట్ ఆల్ టైమ్స్. మరి అందుకనే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4లో ఆనందించడి, మరలా చెప్పుదును నేను ఆనందించడి. ప్రతి సమయంలో ఆనందించేవారుగా ఆ యొక్క మూడవ సూత్రం చెప్పుకోవచ్చు. అయితే 4వ సూత్రం, మరి ఈ యొక్క సహనము లేతే ఓర్పు అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే మన ప్రతి ఒక్క ఆశీర్వాదమునకు అది ఒక తాళం చెవిలాగా ఉంటుంది. ఇట్స్ ద కీ టు ఆల్ బ్లెస్సింగ్స్. మరి ఆ యొక్క మంచి ఉదాహరణ మనకు అబ్రాహాము జీవితంలో చూస్తుంటున్నాం. ఎన్నో సంవత్సరములు మరి ఓర్పుతో, మరి ఓపికతో, సహనముతో కనిపెట్టుకున్నాడు. చివరికి గొప్ప ఆశీర్వాదంతో ఆశీర్వదింపబడినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఆయన జీవితం. తర్వాత చివరిగా 5వ మాట, మరి ఎప్పుడైతే పరీక్షకు మనం లోన్ అవుతుంటున్నామో దేవుడు తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. యోసేపు విషయంలో చూసుకున్నట్లయితే ప్రియులారా, ఎంతో మరి ఆ శ్రమలు అనుభవించుంటున్నాడు. అటువంటి సమయంలో దేవుడు మరి ఆ యొక్క ఇశ్రాయేల్ దేశాన్ని వారిని కాపాడుకున్నట్లు ఒక మంచి ఉద్దేశం కలిగిన వాడుగా మనం చెప్పుకోగలం. ఈ యొక్క స్టెఫెను గురించి ఏమి, మరి ప్రతి ఒక్క దైవజన్య యొక్క శ్రమలలో మరి దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకునేవాడుగా ఉంటున్నాడు. 3 మాటలు నేను చెప్పేసి చివరిగా మనం ముగించుకుందాం. మొట్టమొదటిగా, దేవుడు మన జీవితంలో ఏ రీతిగా కార్యం చేస్తుంటున్నాడు. ఇక 3 మాటలు జాగ్రత్తగా రాసుకోండి. ఫస్ట్, హి వర్క్డ్ అవుట్ సాల్వేషన్ ఫర్ us. మొట్టమొదటిగా మన కొరకు రక్షణను ఏర్పాటు చేస్తుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వరకు మనం చూసుకున్నట్లయితే హి వర్క్డ్ అవుట్ సాల్వేషన్. రెండోది, మనము ఆయన పనివారై ఉన్నాము. ఇది పౌలు రాసిన మాట. వీఆర్ హిస్ వర్క్మెన్షిప్
మరి మనలో ఏం పని చేస్తుంటున్నాడు అనే ఒక ప్రశ్న వేసుకుంటే మనలో పరిశుద్ధతను మరి ఆ యొక్క క్రియను జరిగిస్తుంటున్నాడు. అంటే ఆ పరిశుద్ధత క్రియను జరిగించుకుంటూ క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చుకుంటున్నాడు. మొదటిగా సాల్వేషన్, రెండోది సాంక్టిఫికేషన్, మూడోది మన ద్వారా మరి కార్యం చేసేవాడుకుంటున్నారు. గాడ్ వర్క్స్ త్రూ అస్. మనలో దేవుడు మన ద్వారా కార్యం చేసేవాడుకుంటున్నాడు. వి సర్వ్ హిమ్. సో సాల్వేషన్, సాంక్టిఫికేషన్ అండ్ సర్వ్ హిమ్. మొట్టమొదటిగా మనల్ని రక్షించుకున్నాడు, తర్వాత మనల్ని పరిశుద్ధపరుచుకుంటున్నాడు, మనలో కార్యం చేసి ఆయనను సేవించేవారుగా మనల్ని వాడుకుంటున్నాడు. ప్రార్థించుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల ప్రియపులకు తండ్రి, మరొకసారి ప్రభా యాకోబు పత్రికను ధ్యానించుకోవడానికి మీరు మాకు చేసిన సహాయం బట్టి మీకు ఎంత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మా యొక్క విశ్వాసానికి పరీక్ష పెడుతుంటున్నారు. ఆ పరీక్షలో ప్రభా మీరు నెగ్గినప్పుడు మీ కొరకు ప్రభా మరి యొక్క ఒక మంచి పనిముట్టుగా మమ్మల్ని మలుచుకుంటున్నారు తండ్రి. మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆ యొక్క పరీక్ష యొక్క ప్రత్యేకతలు మాకు నేర్పిస్తుంటున్నారు తండ్రి. క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చమడుకుంటున్నాం. పరిపక్వతలోనికి ప్రభా మనం నడిపించమడుకుంటున్నాం తండ్రి. మా ఒక్కొక్కరి జీవితంలో ప్రభా ఓర్పును కలిగి ఉండడానికి, సహనము కలిగి ఉండడానికి, ఆ రీతిగా సహనం ద్వారా మీ యొక్క గొప్ప ఆశీర్వాదం మేము పొందుకోవడానికి మీరు కృపను దయచేయండి ప్రభా. మీరు ఎందరైతే ప్రభా ఈ యొక్క వాక్యం వింటున్నారు వారందరి జీవితంలో మీ కార్యము జరిగించుకొని నడుకుంటున్నాం, ఫలింపజేయమని నడుకుంటున్నాం. యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి. ఆమేన్.